విజయవాడ రాష్ట్రానికి తలమానికమైన ప్రాంతం, కీలకమైన విభాగాధిపతుల నిలయం. ఒకప్పుడు పటిష్ట నిఘా భద్రతకు పేరు. రాను రాను భద్రత డొల్లగా మారింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పరిసరాలు దొంగలకు, అరాచక శక్తులకు అడ్డాగా మారాయి. రాత్రైతే కనీసం లైట్లు వెలగని దుస్థితి. జగన్ హయాంలో పర్యవేక్షణ పూర్తిగా పడకేయగా భద్రతను గాలికొదిలేశారు. ఫలితంగా వాహనాల అపహరణ, పార్కింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పలు ప్రభుత్వ కార్యాలయాల్ని విజయవాడలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ భవనంపై భారీ భవంతుల్ని నిర్మించి 20కి పైగా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం సహా పలు కీలక విభాగాల అధిపతులు ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ గా పిలిచే ఈ భవంతుల్లో రోజు 5,000కు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉంటారు. కార్యాలయం ప్రాంగణంలోనే వీరి వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఉన్నతాధికారుల కార్లు పార్కింగ్ చేస్తూ ఉండడంతో తొలినాళ్లలో గట్టి బందోబస్తు ఉండేది. గడిచిన కొన్నేళ్లలో బస్టాండ్లో భద్రతా సిబ్బందిని తగ్గించారు. పర్యవేక్షణను గాలి కొదిలేశారు. దీంతో పార్కింగ్ చేసిన ఉద్యోగుల వాహనాలకు భద్రత లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీ ముఠాలకు నిలయమైంది. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల ముందుగా పొడవాటి రైల్వే ట్రాక్ ఉంది. ఈ ప్రాంతంలో పటిష్ట భద్రత, ప్రహరీ లేకపోవడంతో చీకటి పడితే చాలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సహా దోపిడీ ముఠాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్టాండ్ లోపలికి వచ్చి ప్రయాణికుల సెల్ ఫోన్లు, లగేజీల్ని దొంగిలిస్తున్నారు. అడ్డుపడితే దాడులకు తెగబడుతున్నాయి. ఉద్యోగుల బైకులపై కన్నేసిన ముఠాలు వాటిని దొంగిలిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బ్లాక్ ముందు పార్కింగ్ చేసిన ఓ ఉద్యోగి బైక్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసుల కళ్లెదుటే రెక్కీ చేసి మరీ అతను చూసుకొని దర్జాగా ఎలా దొంగతనం చేశాడో చూడండి. సుమారు 2 ఎకరాలకు పైగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లేవు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే కెమెరా ఉన్నా అది సరిగా పనిచేయడం లేదు. దానికి తోడు లైట్లు, భద్రతా సిబ్బంది లేకపోవడంతో దొంగల పని సులభమవుతోంది. బస్టాండ్ ప్రాంగణంలో చోరీలపై నెలకు 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. బాగా ఎక్కువ ఉంది సార్ పార్కింగ్ సమస్య. అయితే బయట వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళే వాళ్ళు ఆళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ వెహికల్స్ బాగా ఎక్కువైపోయినాయి. మన కారు పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉంది. ఆ బయట వాళ్ళు ఇక్కడ చూడడానికి కానిస్టేబుల్స్ కూడా ఎవరు లేరు. వెహికల్స్ కూడా దొంగతనం ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా మా వాడు వెహికల్ ఒకటి పోయింది సార్. అది ఇప్పుడు దాకా దానికి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవాలా, ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవాలా. ఇక్కడ ఎవరైనా అడిగినా కానీ ఏంటంటే ఎవరు సమాధానం చెప్పరు. ఈ కెమెరాలు ఏమీ పనిచేయట్లేదు. వెహికల్కి స్టిక్కర్ లాగా అంటిస్తే ఏదన్నా మన ఎంప్లాయీ వెహికల్ అని చెప్పి లోపల పంపించేస్తారు, లేదంటే బయటకు వెళ్ళిపోతారు సార్. అదన్నా చేయాలి వీళ్ళు. డైలీ 2 బైకులు పోతున్నాయి అన్న. ఫస్ట్ డైలీ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక 2 బైకులు పోతున్నాయి. వచ్చి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక 8 ఏదో పార్కింగ్ అలాట్ చేశారు. దానికి హైర్ వెహికల్ 8 అవి సరిపోవు. ఇక్కడ ఒక్కో డిపార్ట్మెంట్కి 20 చొప్పున ఉన్నాయి వెహికల్స్, హైర్ వెహికల్స్ మొత్తం అంతా కలుపుకొని. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీకి 20 ఉన్నాయన్నమాట మొత్తం. వాళ్ళు ఇచ్చిన పార్కింగ్ 8 పార్కింగ్లు. అది లేక ఇది బయట పెట్టుకుంటున్నాను, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం పెట్టుకున్నాను. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ అందరూ వచ్చి లోపల టైర్లో ఎన్ని లాక్కెళ్ళిపోవడం, ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోవడం అవన్నీ జరుగుతున్నాయి మొత్తం. ఇప్పుడు వచ్చి బైక్లో ఆడవాడని నాలంటాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడిని క్వశ్చన్ చేయడానికి ఉండదు, ఇది నా బైక్ అని అంటాడు. ఆడి మెయిన్ సెక్యూరిటీ సరిగ్గా క్వశ్చన్ చేయరనమాట. కేవలం ఉద్యోగుల వాహనాలకు మాత్రమే ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించగా పర్యవేక్షణ లేకపోవడంతో బయటి వ్యక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసి వెడుతున్నారు. దీంతో ఉద్యోగులకు పార్కింగ్ సమస్య ఎదురవుతోంది. ప్రత్యేకంగా స్టిక్కర్లు లేదా గేట్ పాసులు జారీ చేస్తే సమస్య తీరుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా దీనిలో పెడుతున్నారు. అయితే మా బస్సు తింపటం కానీ, బస్సు ఎక్కడం కానీ, వెళ్ళటం కానీ, దానివల్ల ఏవైతే బళ్ళు ఎక్కువైపోయేపటికి దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువగా మన ఆర్టీసీ ఇక్కడే పార్కింగ్ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నారు. ఈ మధ్య రోజు ఒక వెహికల్ పోతుంది. ఈ ఆఫీస్ ఎక్కువటం వల్ల, స్టాఫ్ ఎక్కువటం వల్ల అన్ని దాని మీద ఈ కంజెస్టెడ్ అయిపోయి వెహికల్స్ ఇబ్బందిగా ఉందండి. దాని మీద త్వరలో నిర్ణయం చేస్తారు. పరిష్కారం అవుద్దండి. ఎందుకంటే అవుద్దంటే అక్కడ మా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు కాబట్టి మా ఉద్యోగులందరూ కూడా ఆ కార్డు చూపించుకొని రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ముందు వెహికల్ మీరు అన్నట్టు వెహికల్ పోయే సిస్టమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు
దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా సార్ వాళ్ళు కూడా సీసీ కెమెరా ఇటు పెట్టమని చెప్పారు. దాని మీద కూడా చెప్పి దీని మీద ప్రత్యేకించి దీని మీద సీసీ కెమెరా 2-3 పెట్టించేదాకా కూడా అధికారులు సార్ వాళ్ళకి చెప్పి దాన్ని మేము చేస్తాం. ఇటీవల కీలక దస్త్రాల్ని కాల్చివేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోనూ కీలకమైన ఏపీఎస్ఎఫ్ఎల్, సిఐడి కార్యాలయాలు ఉన్నాయి. అందువల్ల సీసీ కెమెరాల ఏర్పాటు సహా ప్రహరీ నిర్మించి భద్రతా సిబ్బందిని పెంచితే దొంగతనాలకు చెక్ పడుతుందని, పార్కింగ్ సమస్య తీరుతుందని ఉద్యోగులు కోరుతున్నారు.